బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. మొత్తానికైతే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక నీకుంటుందిరా అంటూ కూడా ఆయన తీవ్ర పదజాలం వాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ గెలవాలి కానీ నీకుంటదిరా అంటూ కూడా ఆయన తీవ్ర పదజాలం వాడారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి తగిన సమాధానం దక్కుతుంది అంటూ కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత నీకుంటదిరా అంటూ తీవ్ర పదజాలం వాడారు కేటీఆర్. అంతేకాకుండా పార్టీ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను అన్ని మాటలు అనడానికి ఎవడరా నువ్వు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారు అని, ఆయన చేసిన త్యాగం వల్లనే తెలంగాణ వచ్చింది అంటూ కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి నీకుందా అంటూ కూడా తీవ్రమైన ప్రశ్నలతో ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యం, ఆయన గత ఎన్నికల ప్రయాణాన్ని గురించి కూడా వివరిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని, ఆ చరిత్రను మరిచి మాట్లాడితే సహించము అంటూ కూడా పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన మాస్ వార్నింగ్ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ పార్టీ నుంచి ఎలా స్పందన వస్తుంది, ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, అలాగే ఈ మాటల యుద్ధం మరింత ఉధృతమవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. మీరేమి వికలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారే వికలేడు. వాడికి మాత్రం పొట్టోనికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీకు గుర్తుందిరా. కేసీఆర్ నువ్వు పట్టుకొని లేకపోతే కేసీఆర్ నువ్వు పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరా నువ్వు? నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి లంగ మాటలకు దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు, వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు. వచ్చినాయి వెనకటి రోజులు? మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా?